ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఈరోజు ద్రాక్షారామానికి అతి చేరువలు అంటే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆదివారపేటకు రావడం జరిగింది. ఇక్కడ శివ బాలయోగి మహారాజు వారి యొక్క ఆశ్రమం ఉన్నదండి. వారు ఎంతటి గొప్ప సాధన చేశారంటే ఈ యుగంలో, ఈ మధ్యకాలంలో, ఈ శతాబ్దంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదని పూర్తిగా విస్తరించినటువంటి ఒక గొప్ప మహాయోగి మన శివబాలయోగి మహారాజు వారు దాదాపుగా చెప్పాలంటే వారు 10 నుంచి 12 సంవత్సరాల వయసు మధ్యలోనే వారు సాధనలోకి తపస్సులో కూర్చోవడం, ఆ తపశ్శక్తి నుంచి ఎన్నో అద్భుతాలు వారు చేయడం జరిగింది. అలాగే వారు ఎన్నో దేశాలు పర్యటించి అక్కడ ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని, ఈ తపశ్శక్తిని, ఈ ధ్యాన శక్తిని వారికి అందించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఆశ్రమం లోపలికి వచ్చేసామండి. ఇక్కడ మనకు ఎదురుగానే ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు మనకి మన శివబాలయోగి గారి యొక్క సమాధి మరియు ధ్యాన మందిరం మనకు కనిపిస్తుందండి. సమాధి ధ్యాన మందిరం ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఒకసారి మీరు చూడొచ్చు. వారి యొక్క సమాధి ధ్యాన మందిరం కూడా ఇక్కడ అద్భుతమైన రీతిలో, అంటే ఇది చాలా కుగ్రామం చెప్పాలంటే, ఒక లోపలికి ఉన్నట్టు కుగ్రామం. ఈ లోపల ఇంత గొప్ప ధ్యాన మందిరము ఇక్కడ ఉండడం నిజంగా వారు ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యాన పరిమళాలను అందించడం, దీన్ని ఇక్కడనే వారు సమాధి మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాన్ని అనుకునే ఇక్కడ ధ్యాన మందిరం కూడా పెట్టడం జరిగింది. దీని గురించి మనకి మరింతగా చెప్పడానికి ఇక్కడ ఇంకా ఎంతోమంది వారు ఉన్నారు. స్వామివారి యొక్క సమాధి మందిరాన్ని మనం దర్శించుకున్నాం. వారి యొక్క సమాధిని ఈరోజు మనం దర్శించుకుంటున్నామండి. వారు సజీవంగా మనకి దర్శనమిస్తున్నట్టే ఉన్నది. ఇక్కడ దీనికి ఎదురుగానే ఇక్కడ ధ్యాన మందిరాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధ్యాన మందిరాన్ని చూసారు కదండి, మంచి నిర్మాణం, అద్భుతమైన నిర్మాణంతో ఇదంతా కూడా కట్టడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసిన దాంట్లో మొట్టమొదటిగా సమాధి ధ్యాన మందిరం. అంతే రెండే వారిది మాత్రం, ఎందుకంటే వారి శక్తి అంతా కూడా ఇక్కడే కొలువై ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వారి శక్తిని గ్రహిందాము, వారిని మన లోపల నింపుకుందాం అంటే వారు ఖచ్చితంగా దీనికి లోపలికి వచ్చి చేస్తే బాగుంటుంది. 12 సంవత్సరాలు తపస్సు చేసిన చోటు ఇది. 12 సంవత్సరాలు తపస్సు చేసిన చోటు స్వామివారు. ఫస్ట్ కూర్చోవడం అయితే కాలువగట్టు మీద కూర్చున్నారు. తర్వాత 1946లో ఆగస్టు 7వ తారీఖున తపస్సులో కూర్చున్నారు. తర్వాత తీసుకొచ్చి కొన్ని రోజుల తర్వాత తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇక్కడే 12 సంవత్సరాలు తపస్సు పూర్తి చేశారు. అయితే 12 సంవత్సరాలు తపస్సు పూర్తి అయిన తర్వాత ఆయన మట్టుకు ఆయన లేచిపోలేదు. ఈ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు లేపారట. నాయన, నీ తపస్సు పూర్తి అయింది, నువ్వు లేగొచ్చు. ఈ రోజు నుంచి నీ పేరు శ్రీ శ్రీ శివబాలయోగి మహారాజు అని. ముందుగా అయితే సత్యరాజు అనమాట. తపస్సులో కూర్చోక ముందు అయితే సత్యరాజు ఈ బాలుడి పేరు.
తపస్సు పూర్తయిన తర్వాత ఈ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా శ్రీ శ్రీ శివబాలి మహారాజు అని పేరు పెట్టారు. అయితే ప్రతి శివాలయంలో కూడా శివుడు అటువైపు ఉంటాడు, అవునండి, శివుడికి అటువైపు అమ్మవారు ఉంటారు. అవునండి, అవును. ఆయనకి తపస్సులో ఆ రకంగా కనిపించారు అనమాట. అమ్మవారి కుడివైపు నుండి శివుడి అటువైపు నుండి దర్శనం ఇచ్చారు అనమాట. అయితే ప్రతి శివ మన ఇలాగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. ఓం శివాయ మహాప్రియంబకం యజామహే శుభం పుష్యవర్ధనం వందనం క్షోర్ముఖ్యమోదత్. ఓం ప్రియంబకం యజామహే శుభం పుష్యవర్ధనం పూర్వారికి వందనం క్షోర్ముఖ్యమోదత్. ఓం ప్రియంబకం యజామహే శుభం పుష్యవర్ధనం పూర్వారికి వందనం క్షోర్ముఖ్యమోదత్. ప్రియంబకం యజామహే శుభం పుష్యవర్ధనం పూర్వారికి వందనం క్షోర్ముఖ్యం. ప్రియంబకం యజామహే శుభం పుష్యవర్ధనం పూర్వారికి వందనం కొంచెం ఇట్లా అంటే వాస్తు ప్రకారం కొంచెం మార్చి పెట్టారు. లింగం మాత్రం నర్మదా నదిలో దొరికింది, తీసుకొచ్చారు మాట. అమ్మవారి విగ్రహం మాత్రం మైసూర్లో చేయించారు. కానీ చాలా సజీవంగా ఉన్నట్టు ఉన్నారు అమ్మవారి అంటే నిత్యము పూజలు. అవును అవును, ప్రతిరోజు కూడా అమ్మవారికి అలంకారం అలాగే ఉంటది. శివుడికి కూడా నిత్యం ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వచ్చిన భక్తులందరూ కూడా సొంతంగా పాలు తెచ్చుకున్నా సరే, పెరుగు తెచ్చుకున్నా సరే, పంచామృతాలు తెచ్చుకున్నా సరే, కొబ్బరికాయ తెచ్చుకున్నా సరే వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళంతా వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు. స్వామిగారి సమాధి అయ్యి 30 సంవత్సరాలు అవుతుంది అనమాట. అంటే ఆయన 1994 మార్చి 28కి సమాధి అయ్యారు. 28, 29, 30, 31, ఏప్రిల్ 1, ఏప్రిల్ 2వ తారీఖు 2వ తారీఖున సమాధి చేశారు అనమాట. 6 రోజులు బాడీని అలా ఉంచి 2వ తారీఖున సమాధి చేశారు అనమాట. అందుకని మార్చి 28 వచ్చేటప్పటికి 6 రోజులు కూడా పూజ చేసి సమాధి అయిన సంవత్సరానికి మళ్ళీ విగ్రహం ప్రతిష్ఠ చేశారు. అందుకని ఏప్రిల్ 2వ తారీఖు కూడా పూజలు అన్నదానం జరుగుతుంది. ఆగస్టు 7వ తారీఖు ఈయన తపస్సులో కూర్చున్న రోజు స్వామీజీ గారు. జనవరి 24 స్వామీజీ వారి పుట్టినరోజు. మహాశివరాత్రి కూడా చాలా గ్రాండ్ గా జరుగుతుంది. స్వామివారి తపస్సులో పుట్టినరోజు జన్మదినం ఆగస్టు 7వ తారీఖున తపస్సులో కూర్చున్న రోజు, లెగిసిన రోజు కూడా 12 సంవత్సరాల తర్వాత. అంటే నిరంతరాయంగా ఆయన 12 సంవత్సరాలు తపస్సులో కూర్చున్నారు. దగ్గర రోజుకి 23 గంటల పైనే, రోజుకి 23 గంటల సేపు పైన అలా తపస్సులో కూర్చునేవాడు. ఆ లెగడం కూడా స్నానానికి లేచేవారు అనమాట. స్నానం చేయడం, మళ్ళీ కూర్చోవడం. ఆ లేచి టైంకి వాళ్ళ అమ్మగారు ఒక గ్లాస్ పాలు పట్టుకుని రెడీగా ఉంటే తాగేయడం, మళ్ళీ కూర్చోవడం. అంతే తప్ప ఫ్రెండ్స్తో మాట్లాడడం, బయటికి వెళ్ళడం ఇదేవి లేదు. చుట్టాలింటికి వెళ్ళడం ఇదేవి లేదు. నిరంతరం 12 సంవత్సరాలు. అంటే వారి అమ్మగారు మరి ఇట్లా సాధనలోకి వెళ్ళిపోతున్నాడు ఏంటని అవదవలేదంటే? లేదు, భయం పడలేదు. స్టార్టింగ్ లో అయితే కొంచెం భయం పడ్డారట, తర్వాత తెలిసిందనమాట. ఆవిడ కూడా సాధకురాలే. అవును, ఈ మార్గంలో ఉంటారు. స్వామివారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. అలాగే, తప్పకుండా. ఇక్కడ చాలా చిత్రపటాలు పెట్టారు కదండి, ఫోటోస్ ఎన్నో పెట్టారు. ఇవన్నీ వారి జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలు. అవును, బెంగళూరులో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు గుడి ప్రతిష్ట చేసినాయి అనమాట. ఆ ఫోటోలన్నీ కూడా స్వామిగారు, తల్లిగారు పార్వతమ్మ, అలాగే పార్వతమ్మ. స్టార్టింగ్ లో తపస్సు 1946లో తపస్సులో 1946 ఆగస్టు 7వ తారీఖు కూర్చున్నప్పుడు. దాని తర్వాత ఇప్పుడు తీసారు మొత్తం. ఈ ప్రదేశం అండి, ఈ ప్రదేశం ఇప్పుడు అక్కడ ఒక పర్లాంగ్ దూరంలో ఉంది, కాలగొట్టు మీద చిన్న గుడి ఉంది. తర్వాత మళ్ళీ కొంచెం ఎదిగిన తర్వాత అలాగే. అయితే ఇక్కడే పుట్టి ఇక్కడే తపస్సు చేసిన ఫస్ట్ బెంగళూరు అది తీసుకెళ్లారు, ఎక్కువగా అక్కడే ఉండేవారు బెంగళూరులో. తర్వాత అన్ని దేశాలు తిరిగారు, స్వామీజీని తీసుకెళ్లారు అనమాట. ఇటలీలోని, అలాగే అమెరికాలో వారు భక్తురాలతో ఉన్నట్టు ఉంటుంది. అలాగే అమెరికాలో విలేకరులతో సమావేశం, అక్కడ వాళ్ళంతా వాళ్ళతో అంటే వీరు చదువుకోలేదని అంటే కూడా ఎవరో తీసుకెళ్లేవారు, ట్రాన్స్లేషన్. ఇక స్వామీజీ గారు పక్కన ఉన్నాడు కదా ఆయన, శిలాజిత్ సింగ్ అని, అలాంటి వాళ్ళని తీసుకెళ్లేవారు అనమాట. వెళ్ళినప్పుడల్లా ఎవరో తీసుకెళ్లేవారు. పివి నరసింహారావు గారు కూడా భక్తుడు ఇంటికి. అంటే ఇటలీలోని, అమెరికాలోని రకరకాల దేశాలు తిరిగినప్పుడు, అలాగే ఇంగ్లాండ్, అవును, ఇన్ని దేశాలు వారు పర్యటించి ఈ ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక విద్యను అందించారు. స్వామివారు బయటకు వచ్చినప్పుడు ఇదే శివలింగాన్ని ప్రతిష్ఠించిందండి. ఇక్కడ ప్రతిష్ఠించింది. కొంచెం యుక్త వయసుకు వచ్చింది. ఆయన తపస్సులో ఉండగా పెద్ద జడ వచ్చేసింది అనమాట, పెద్ద జడ. చాలా సంతోషం ఈరోజు మాకు సమయం ఇచ్చినందుకు. అయితే ఏంటంటే మేము ఆశ్రమాలు
ఏదో గురువుల యొక్క సమాధులు, జీవ సమాధులు, ఇప్పుడు సజీవంగా ఉన్నటువంటి గురువుల్ని దర్శిస్తుంటాము. ఓకే. అయితే మన శివబాలయోగి గారు, ఉమ్. వీరి గురించి ఇక్కడే ప్రాంతంలో మేము ఉన్నా కూడా అవును. మేము ఎందుకనో అంతగా రాలేకపోయాము. నిజంగా గురువులు మాకు ఆదేశం ఇవ్వలేదేమో. అవును. ఈ రోజున ఇక్కడ రావడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మీరు వచ్చినందుకు కూడా సంతోషం. మాకు వారి గురించి కాస్త విషయాలు తెలియజేస్తే. అదే ఇక్కడ స్వామీజీ ఈ ఊళ్ళో ఈ గ్రామంలోనే పుట్టారు. 1946కి ఈయన వయసు 12 సంవత్సరాలు అనమాట. 5వ క్లాస్ చదువుతూ ఉన్నారు. 5వ క్లాస్ చదువుతూ ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళి రావడం, ఇంటి దగ్గర ఏమో వాళ్ళ నాన్నమ్మకి తాతయ్యకి పని చేసి హెల్ప్ చేయడం, మగ్గం పనికి హెల్ప్ చేయడం, ఆడుకోవడం, అలాగే చదువుకోవడం, అలాగే జరిగింది. అలాగే స్నేహితులతో కూడా అలాగే ఆడుకుంటే మామూలుగా బాలుడి కింద సత్యరాజ్ అనమాట ఈ అబ్బాయి పేరు. అలాగే అల్లరి కూడా మామూలుగానే చేసేవారట. అయితే 1946 ఆగస్టు 7వ తారీఖుని కాలువగట్టు ఉన్నాం మనం. ప్రతిరోజు కాలువ స్నానానికి అని వెళ్ళేవారు. కాలువ స్నానానికి వెళ్తే సరిగ్గా ఆగస్టు 7వ తారీఖుని వెళ్తూ ఉండగా పక్క చేల తాటిపండు పడింది అనమాట. ఈ అబ్బాయి తాటిపండు చూసి స్నేహితులతో అన్నాడంటే, ఎవరే తాటిపండు పడింది తెద్దాం, మనందరం తిందామని ఆ తాటిపండు తెచ్చి అందరికి ఒక్కొక్క టెంక్ ఇచ్చి ఈయన కూడా టెంక్ అలా పిసుకుతున్నాడంట. పిసుతుంటే పెద్ద ఓంకారం శబ్దంతో చేతిలోకి టెంక బద్దలాసిపోయి చేతిలోకి శివలింగం వచ్చి ఆ శివుడే జంగమ దేవ రూపాలు వచ్చి శివలింగం కూడా బద్దలాసిపోయి శివుడే జంగమ దేవ రూపాలు వచ్చి ఈయనకి బొట్టు పెట్టాడంటే ఇలాగ అలా బాసం పట్టి వేసి కూర్చోమన్నాడట. ఎలాగే కూర్చోవాలి అంటే నాకు తెలియదంటే ఆయనే కూర్చోబెట్టి ఇలా బొట్టు పెట్టాడు. అప్పుడే అలాగే ఇంకా అలా కూర్చుని ఉండిపోయాడంట. కూర్చుని ఉండిపోతే కొన్ని రోజులు అలా జరుగుతూ ఉన్నది. అయితే స్నేహితులందరూ అక్కడే ఉన్నారు. ఇలాగ పేషవము ముఖం అంతా రాసేసుకోవడం అని అంతా జరిగిందంట. సరే ఆ స్నేహితులదేమో ఇంటికి వెళ్ళి చెప్పారంట, ఇలాగ మీ వాడు ఇలా జరిగింది, అలా కూర్చుని ఉండిపోయాడు అని. సరే ఇంట్లో వాళ్ళందరూ గబగబా వచ్చారట. అయితే అందరూ కంగారు పడ్డారు, ఇటుడికి దెయ్యం పట్టింది, భూతం పట్టిందని రకరకాలుగా అనుకున్నారంట. ఏవైనా సరే ఇంకా అలా కూర్చుని ఉండిపోయాడు అనమాట. కూర్చుని ఉండిపోతే కొన్ని రోజులు అలా జరిగింది. కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత మరి కర్ణాటకలో తపస్వీజీ మహారాజ్ అని ఆయనకి స్వప్నంలో కనిపించారట. ఇలా పలానా కాకినాడ శివారులో ఒక బాలుడు తపస్సులో కూర్చున్నాడు, ఆయన మహారుషి అవుతాడని. తర్వాత ఆయన వచ్చి మన జిల్లా కలెక్టర్ గారు, మున్సిపాలిటీ మండలం వీళ్ళందరూ కూడా ఈయనకి ఏదో ఒక మంచి ప్లేస్ ఒకటి ఏర్పాటు చేద్దామని తీసుకొచ్చి ఇక్కడ కొంచెం శుభ్రం చేసి చిన్న గుడి కింద కట్టి ఇక్కడ కూర్చోబెట్టారు. అలా 12 సంవత్సరాలు తపస్సు జరిగింది. అయితే ఇక్కడే పుట్టి ఇక్కడే తపస్సు చేసిన ముందు బెంగళూరు తీసుకెళ్లారు. ఎక్కువగా అక్కడే ఉండేవారు. మహాశివరాత్రికి మాత్రం ఇక్కడికి వచ్చేవారు. ఒక నెల పాటు ఇక్కడ ఉండి భక్తులందరికీ కూడా ధ్యాన దీక్ష, భజన, అన్నదానం అంతా చేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళేవారు. అక్కడ నుంచి ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే ఒక ఝాన్సీ తీసుకెళ్లాలన్నా, బెంగళూరు ఢిల్లీ తీసుకెళ్లాలన్నా, ఏ గ్రామం ఏ రాష్ట్రం వాళ్ళు తీసుకెళ్లాలన్నా సరే తీసుకెళ్ళి అక్కడ ధ్యానం గురించి, అన్నదానం గురించి, భజన గురించి చేసేవారు. అలాగే అన్ని దేశాలు తిరిగారు. ఎక్కువగా ధ్యానం, అన్నదానం, భజన గురించి. ఇక్కడ అంటే బెంగళూరు తీసుకెళ్లారు కదండి, అక్కడ భక్తులు ఎలాగా వారికి అంటే వాళ్ళకి స్వప్నం కనిపించారట. ఇలాగా తెలిసిందనమాట వాళ్ళకి. ఎలా తెలిసిందో, ఇలాగా కాకినాడ శివారులో ఒక బాలుడు తపస్సులో స్వామీజీ అయ్యారు, స్వామీజీ ఒక ఋషి లేచాడు అని వాళ్ళు తీసుకెళ్లారు అనమాట. మీరు వారు వంశస్థులు ఇక్కడే మీరు ఇక్కడ చూస్తూ ఉంటుంటారు. అంటే వారు చెప్పినటువంటి ఏంటంటే మహావాక్యాలు ఏంటి? ఎక్కువగా అన్నదానం, ధ్యానం, భజన. ఎక్కువగా ధ్యానం, మెడిటేషన్, ధ్యానం గురించి ప్రతిరోజు కూడా 1 గంట సేపు ధ్యానం చేయమనేవారు. అంటే చాలా మంది ఏమంటారంటే ఒక పావు గంట చాలు, అరగంట చాలు అని అంటారు. మన స్వామీజీ గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక ధ్యానంలో కూర్చుంటామండి, 45 నిమిషాల వరకు కూడా మన ఇంట్లో విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయంట. 45 నిమిషాల తర్వాత ధ్యానంలోకి వెళ్తాను. అందుకనే స్వామీజీ ఏం చెప్పారంటే, మన స్వామీజీ 1 గంట సేపు ధ్యానం చేయమన్నారు. దానికి ఏమైనా ప్రక్రియ చెప్పారంటే ఎలా చేయాలి? అదే కన్నురెప్పలు కదలకుండా భ్రూ మధ్యన విభూతి బొట్టు పెట్టుకొని ఏమన్నా ధ్యానం టైంలో ఏదైనా దృశ్యాలు వస్తుంటే అలా చూస్తూ ఉండమని, అలాగా కన్నురెప్పలు కదలకుండా అలా కూర్చుంది 1 గంట సేపు. అంటే వారు 12 సంవత్సరాలు తపస్సులో ఉన్నారు కదండి, ఆ బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క ప్రభ బాగా పెరిగింది. అవును,
అంటే ఎలా అంటే వారి యొక్క సాధన చూసారా లేకపోతే వారు చేసినటువంటి ఏమన్నా సాధన మహిమలు? ఎక్కువ సాధన చూసే. వారి మహిమలు ఏమైనా చూపించేవారండి? ఎక్కువగా మహిమలు ఇప్పుడు కూడా ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ, ఇప్పుడు భజన అది చేస్తుంటాం అనుకోండి, ఆ, పూనకాలు అయ్యి రావడం అని, పూనకాలు లాగా అనమాట. ఆ. అప్పట్లో వారు ఏమైనా చూపించేవారండి? బాగా అంటే శక్తులు అయ్యేవి లేవు, మంత్రాలు అయ్యేవి లేవు. కానీ మామూలుగా ఎవరికి ఏది కావాలన్నా విభూతి బొట్టు పెట్టేవారు. కొంతమందికి ఆంజనేయ స్వామి పోనుకొని, కొంతమందికి ఏమో ఈశ్వరుడు పోనుకొని, కొంతమందికి స్వామీజీ పోనుకొని, కొంతమందికి అమ్మవారికి పోనుకొని ఆ కాంచేపు అలాగే భజన ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు పూనకాల కింద వచ్చి మళ్ళీ బొట్టు పెడితే మళ్ళీ కార్యక్రమం అయిపోయిన తర్వాత, భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత అలా కూర్చుని ఉండేవారు. అంతే, ఎక్కువగా కూర్చుని ఉండి అలాగా నడిచేవారు. అంటే వారు స్వప్న దర్శనాలు ఇచ్చేవారు అంటే ఎక్కువ మంది ఇచ్చేవారు స్వప్నంలో కూడా దర్శనాలు ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ధ్యానం చేస్తుంటే దర్శనాలు ఇస్తుంటారు ఎక్కువగా. మరి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏం కోరుకుంటారండి? వాళ్ళు ఈ ఆత్మపరంగా ముందుకెళ్ళా ఆధ్యాత్మికంగా కోరుకుంటారు, లేదంటే మామూలుగా ఎక్కువగా అదే కోరుకుంటారు. స్వామీజీ ఎక్కువగా మీ సేవలో ఉండాలి మేము అని కోరుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం. ఎక్కువగా విభూది, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా విభూది. ఇప్పుడు మీ ఛానల్ అంతా బాగా డెవలప్ అవ్వాలని అనుకోండి, విభూది. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాను, విభూది. అలాగా విభూది మంత్రం నుంచి ఇచ్చేవారు అనమాట. ఆ విభూది బొట్టు పెట్టుకోవడం, కొంచెం నోట్లు వేసుకోవడం. ఇప్పుడు కూడా అదే కార్యక్రమం జరుగుతుంది. మరి ఏ రూపాల్లో దర్శనం ఇస్తుంటారండి ఇక్కడ? మీకు ఏమైనా అలాంటి దర్శనాలు జరిగినాయా? అంటే రూపాలంటే మామూలుగా అయితే స్వప్నంలో అయితే రకరకాల కొంతమందికి రూపాలు అవి కనిపెడతారేమో. మామూలుగా అయితే ఇక్కడ అదే అలాగే ఉంటారు అన్నమాట. చిన్నప్పటి నుంచి మా తాతగారితో ఇక్కడ రావటం అది అలవాటు. తాతగారు హాస్పిటల్లో ఉండగా ఆయన చూడటానికి వచ్చారు స్వామీజీ. నా ఊహ తెలిసి అది ఫస్ట్ టైం నేను చూడటం. అది ఆయన చూసాక నాకు చాలా, ఆయన చూపు నాకు చాలా పవిత్రం. నాకు చిన్నపిల్లని అయినా సరే చాలా నచ్చింది. తర్వాత నేను మళ్ళీ ఒక 3 days తర్వాత మర్చిపోవటం, మళ్ళీ నాకు పెళ్ళయి పిల్లలు పుట్టాక మళ్ళీ ఆయన సమాధి అయ్యాక మళ్ళీ నన్ను పిలిపించుకున్నారు అక్కడికి. అట్లా రావటం వెళ్ళటం 94 నుంచి నేను ఆశ్రమానికి కంటిన్యూస్గా వస్తున్నాను. నేను రావటం అవుతుందండి. నాకు 96లో బాగా ఆస్మా ఎక్కువ ఉందండి. ఆరోగ్యం బాగా పాడైంది, ఆస్మా ఎక్కువ అయిపోయింది. మా చిన్నమ్మాయికి ఏమో ర్యాష్ ఎక్కువ ఉంది, తనకు 2 years అప్పుడు వస్తే అమ్మ నీకు ఆయుర్వేదం పడుతుంది, ఇంగ్లీష్ మందు వద్దు, ధ్యానం చేయమని చెప్పారండి. విభూది ఇచ్చారు మంత్రించి. మా అమ్మాయికి కూడా విభూది నీటిలో వేసి పట్టమన్నారు, బొట్టు పెట్టమని. నేను ఎప్పుడూ కంటిన్యూస్గా చేయలేదండి. 99లో స్వామీజీ ఆశీర్వాదంతో US వెళ్ళాను. అక్కడ నేను మళ్ళా 2004 నుంచి అడపా మెడిటేషన్ చేస్తున్నాను. 2008 నుంచి కంటిన్యూస్గా చేశానండి. తర్వాత మా ఒక లాస్ట్ 2 years బ్యాక్ ఆల్మోస్ట్ మెడిటేషన్ మానేస్తే నా ఫ్రెండ్ నా అన్నని కానీ నా పూర్వజన్మలో తమ్ముడు, ఆయన ద్వారా మళ్ళీ ఆయన గురువు ద్వారా నాకు స్వామీజీ మెసేజ్ పంపించారు. నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఆయనకి ప్రసాద్కి ఆయన గురుగారు ఫోన్ చేసి, మీ అక్క మంజిరట ఫోన్ చేయమని నాకు ఆయన గురుగారు నాకు చెప్పారు మెడిటేషన్లో అంటే ఫోన్ చేశాను. నువ్వు మెడిటేషన్ ఎందుకు మానేసావు, ఇట్లా చెప్తున్నారు మీ గురువుగారు వచ్చి నాకు, మెడిటేషన్ చెయ్యి అని చెప్తే అప్పటి నుంచి మళ్ళీ చేస్తున్నానండి. నాకు ఈ మెడిటేషన్ స్టార్ట్ చేశాక ఆస్మా తగ్గిపోయిందండి. ఇప్పుడు ఇంచుమించు 6-7 years నుంచి నేను ఇన్హేలర్ కానీ ఏది కూడా లేదు, మొత్తం మెడిటేషన్లో తగ్గిపోయింది. నీ సర్జరీ అయినప్పుడు కూడా అంటే విభూది రాసుకోమన్నారు స్వామీజీ. విభూది రాసుకున్నానండి. ఇక్కడ వచ్చినప్పుడల్లా సేవ చేస్తానండి. ఈ గర్భగుడిలో మధ్యాహ్నం ఎవరు ఉండరు. ఆ టైంలో ఇది గర్భగుడి తీసి కొబ్బరి పీచు పెట్టి అన్నీ క్లీన్ చేయడం, సర్ఫ్ వేసుకోవడం అది ఉంటుంది. లాస్ట్ 6 years నుంచి నేను నీ క్యాప్ కూడా వేసుకోవట్లేదండి. నీ క్యాప్ వేసుకోకపోతే అడుగు ముందుకు వెళ్ళిపోతుంది అంటే చెప్పారు డాక్టర్, నీ క్యాప్ వేసుకోకుండా ఎక్కడికి వెళ్ళొద్దు చెప్పారండి. ఇప్పుడు 6 years నుంచి నేను నీ క్యాప్ వేసుకోవట్లేదు. ఈ అమ్మవారు తీసేసి ఉంటారండి, సేవ చేస్తున్నానండి. మెడిటేషన్ చేస్తే చాలా మటుకు తగ్గుతాయండి. హెల్త్ నా విషయంలో అయితే హెల్త్ క్లియర్ అయిందండి. ఒక్క నడుము నొప్పి ఉందండి, అది కూడా తీస్తారు ఎప్పటికప్పుడు. చూశాను. మాది అత్తూరు యానం అండి. ఇక్కడ వెలజమీంద గారు మనవరాలే. ఈ ల్యాండ్ కూడా తాతయ్య గారే డొనేట్ చేసేసారండి. ఇది స్వామీజీ తపస్సులో ఫస్ట్ తాటి చెట్టు దగ్గర కూర్చున్నారు, తర్వాత రావి చెట్టు దగ్గర మార్చారండి. పిల్లల ఆకతాయితనం వల్ల ఎక్కువ ఆయన కాల్ చేయటం అన్నీ చేయటంలో ఈ పక్కన పిల్లల పొత్తులు మార్చారండి.
మార్చినప్పుడు అక్కడ కూడా పాములు కరిసేయటం వాటిల్లోకి ఈ తాతగారి పొలంలో వచ్చి కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు ఆయనకి స్వామీజీ ఇక్కడ పాలేరులో ఉంటారు కదండి, ఆ పాలేరు చూసి తన తాతగారి దగ్గర చెప్పడానికి వెళ్తున్నాడు. తాతగారు ముందు రోజు రాత్రే ఆయన కల్లో కనిపించి ఇక్కడ బాలుడు కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. వెళ్ళి చూపిస్తే అక్కడి నుంచి పాలేరుని పంపారండి. పాలేరుని పంపినప్పుడు ఆయన వెళ్ళి చెప్తే ఇక్కడ బాబు బాలయ్య కూర్చుని తపస్సు చేస్తున్నారు. అప్పటికి 3 months అయిపోయిందండి ఇక ప్లేస్ మార్చి. అంటే అతను లేపద్దు ఆ అబ్బాయిని అని ఒక షెల్టర్ వేసి అంటే కొంచెం తపస్సు చేసుకోవడానికి ఇది వదిలేశారండి. ఇంకా అప్పటి నుంచి అండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ శివపార్వతులు ఉన్నారు చూసారండి, ఇదే ప్లేస్లో బిల్డింగ్ కట్టించారండి. అప్పుడు కట్టించి అదే ప్లేస్లో ఆయన తపస్సు చేశారు 12 సంవత్సరాలు. ఆయన 61లో తపస్సు కంప్లీట్ అయ్యాక ఈ శివపార్వతుల్ని విగ్రహ ప్రతిష్ఠ చేశారండి. శివలింగం కూడా నర్మదా నది నుంచి తీసుకొచ్చారండి. అమ్మవారి విగ్రహం మైసూరు నుంచి తీసుకొచ్చారండి. ఆయన 94లో ఎప్పుడైతే మార్చి 20 సమాధి అయ్యారండి కాకినాడ హాస్పిటల్, అక్కడి నుంచి తీసుకొచ్చి 5 రోజులు భజన చేశారండి. అక్కడ అంటే అక్కడ స్టే చేసి కూర్చోబెట్టారండి. ఆయన బాడీ ఫ్లెక్సిబుల్, 5 రోజులు కుర్చీలో కూర్చోబెట్టారండి. ఆయన షూ ఉందండి కాలుకి, షూలోంచి బ్లడ్ పడేదండి. 24 గంటలు వాళ్ళు తుడుస్తూనే ఉండేవారు వీళ్ళందరూ కదా, బాల తుడిచేవారండి. 5 రోజులు అయిపోయినా సరే బ్లడ్ పడుతూనే ఉంది. బ్లడ్ పడుతుందని తుడిచి ఆయనకి అభిషేకం చేయించారండి. లాస్ట్లో ఇంకా సమాధిలో పెట్టేటప్పుడు పాలు అన్నీ అందరితోటి కూడా పెద్ద అండాలో పెట్టి దాంట్లో ఆయన మీద వేస్తున్నాం అనుకుని అండాలు పోయించారండి. పళ్ళ రసాలు అన్నీ కూడా విడిగా పెట్టారండి. ఇవన్నీ పాలన్నీ అభిషేకం చేశాక ఆయన నిలబడ్డారండి. ఫ్లెక్సిబుల్ బాడీ అంతా కూడా 5 రోజులు కూడా ఆయన తీసి ఆయన లంగోటి అన్ని మార్చి బట్టలు కట్టి అండి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చి అక్కడ అంతకుముందు పాత బిల్డింగ్ ఉండేదండి. ఆ పాత బిల్డింగ్లో చిన్న గది ఉండేదన్నమాట. ఆ గదిలో ముందు శుక్రవారం రాత్రి గొయ్యి తీసి పెట్టారండి. శనివారం పొద్దున్న అభిషేకాలు అన్నీ అయ్యి మధ్యాహ్నం 3 గంటలకి సమాధిలో మా మావ ఇలా పట్టుకున్నాడటండి, పద్మాసనం వేసుకుని ఆయన కూర్చుండిపోయారు. కోదండం గారని ఆయన ఉండారండి స్వామీజీ శిష్యులు. ఆయన గోతులో దిగి విభూతి పెట్టడం అన్నీ కూడా ఆయన చేశారండి. విభూతి మా బృద్ధాక్షమాలు వేయటం, చాలామంది విభూతి ఉండలు కూడా వేసారండి. కొంతమంది శంకుస్థాపన చేస్తారు చూసారా, పగడం బంగారం అవన్నీ కూడా వేసామండి మేమందరూ కూడా. ఇప్పుడు మా చేతులతో వేయించారు. అది మా జీవితకాలం అంటే ఎప్పుడు ఆశ్రమం అక్కడ ఉంటుందండి. ఇంకా అంతమందికి అంత అవకాశం ఇచ్చారండి స్వామిది. భక్తులందరూ ఒకటే అండి, ఆయనకి ఎక్కువ తక్కువ లేదు. మీరైనా నేనైనా అందరికీ ఒకటే, స్వామీజీ దగ్గర అందరూ ఒకటే అండి. అందరూ సేవ చేసుకోవటానికి వచ్చామండి, ఇక్కడ సేవ చేసుకుంటున్నాం. ఆయన ఆశీర్వాదం అందరికీ ఉండాలని మాకు కోరికండి. ధ్యానం చేయమనేవారండి, భజన చేయమనేవారు, అన్నదానం చేయమనేవారండి. విభూతి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేవారండి స్వామి విభూతి పంచడం కూడా. ఎలా జీవించాలని చెప్పేవారు ఎక్కువ ఆయన మెడిటేషన్ ద్వారానే చెప్పేసేవారండి. నువ్వు ఏదైనా మన ప్రశ్నలు అడిగితే మెడిటేషన్ చేయమనేవారండి. మన స్వయం అనుభూతే మనకి పాఠం అండి. ఆయన చెప్పడం అంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఉండే వాళ్ళకి చెప్పేవారు అనుకుంటా. నేను తర్వాత వచ్చిందా నాకు ఎప్పుడు ధ్యానంలోనే చెప్పారండి. ధ్యానం కూడా పలానా టైంకే చేయాలని లేదండి. ఇప్పుడు మీరు డ్యూటీ చేస్తున్నారు, రాత్రికి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయ్యి చేయమని చెప్పారు. అవసరమైతే తెల్లజాము లేచి చేయొచ్చు, అంతే తప్ప మీ డ్యూటీ మానేసి చేయమని కాదు ఎప్పుడు చెప్పలేదు. మా ఆడవాళ్ళైనా మా వంట పని ముందు అయిపోవాలి, వంట చేసుకోండి, మీ పిల్లల్ని చూసుకోండి, ధ్యానం చేయండి. మీకు ఏ టైంలో ఖాళీ ఉంటే ఆ టైంలోనే ధ్యానం కూడా. మన పని మానేసి ఆయన పని చేయమని ఎప్పుడు చెప్పలేదండి. అది చేయమన్నారు, ఇది చేయమన్నారు, రెండు కూడా. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది భక్తులు వారికి కనెక్ట్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుందండి? ధ్యానం అండి. ధ్యానము ఆయన చేసిన భావ సమాధి ఇచ్చేవారండి. మీరు కళ్ళతో చూడాలి, అది మేము చెప్పలేం. ఒక నాగేంద్ర పాట పాడారు అనుకోండి, పెద్ద మనిషి ఇంత ఉంటాడండి, ఆయన భావలా మెలిసిపోతూ ఉంటాడు. ఆంజనేయ స్వామి భావం వస్తుందండి, ఆయనకి వస్తుంది. కన్నాన్ గారని కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి చెట్టు దింపేసుకుని కాయండి ఒలిచేసుకుని తినేస్తాడండి. ఉత్తప్పుడు మామూలుగా ఉంటారు. ఒకసారి శివరాత్రికి ఉన్నానండి, అరుణ ఆ పైకి ఎక్కేసాడు ఆంజనేయ స్వామి భావం, ఆ పై నుంచి కిందకు దూకేసాడు. ఇట్లా అది మనం ఫీల్ చూస్తేనే నమ్ముతా ఉండదు, మేము చెప్తే మీరు నమ్మలేరు. అది ఒక్కొక్కలో భావం అండి. భజన చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా వస్తారండి. అది భావ సమాధి తీసుకోవడానికి కూడా మనకు శక్తి ఉండాలండి. ధ్యానం చేసుకుంటే ఆ శక్తి మనకు వస్తుంది. అందరికీ ఇవ్వరండి, అందరికీ రాదు. నాకే రాలేదండి, ఎందుకు చెప్తున్నాను, నాకే రాలేదు. అది మన పూర్వజన్మ సుకృతం బట్టి వస్తుంది అంతే.
ఏంటంటే ఇక్కడ విశేషం ఏంటి మరి? ఇక్కడ మామూలుగా మీరే పూజలు చేసుకోవడం అనేది మామూలుగా అంటే బ్రాహ్మణ్స్ పెట్టి అదే చేపిస్తారు కదా? అందరి దృష్టిలో స్వామీజీ దృష్టిలో దేవుడి దృష్టిలో అందరూ సమానం అని ఉమ్, స్వామి గారు చెప్పిన ప్రకారం ఇది స్వామీజీ చెప్పారు. ఉమ్, స్వామీజీ ప్రతిష్ఠ చేసిన తర్వాత, దేవుని ప్రతిష్ఠ చేసిన తర్వాత ఉమ్. స్వహస్తాలతో పూజలు చేసుకోవచ్చు అందరూ. ఈ ప్రతిష్ఠ చేసేటప్పుడు అవి చేసేటప్పుడు కూడా చాలా రకాల మంత్రాలు చదివి ఎన్నో చేయాలి కదా, మరి అవన్నీ మీకు వస్తాయా? చేస్తుంటాను. ఉమ్, చేస్తుంటాను. ఉమ్. చేస్తాను. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ పూజ కావాల్సిన మేము చేసి పెడతాం. ఈ నిర్మాణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగిందండి. ఇది ఈ మొత్తం ఈ లోపల ఇప్పుడు ప్రస్తుతానికి లోపల ఉన్నాయన్నీ అయితే స్వామి గారు సమాధి అయిన తర్వాతే. శంకుస్థాపన ముందే చేసేసారు. అయితే శంకుస్థాపన స్వామి గారు దీనికి శంకుస్థాపన చేసి సమాధి అయ్యారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మా ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నారు, ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నారు ఇక్కడ లోపల. స్వామి గారు సమాధి కాడికి వెళ్ళి కమిటీ వారు అందరూ, స్వామీజీ మరి ఈ కార్యక్రమం ఎలా చేద్దారనుకుంటున్నాం, మీ ఆశీర్వాదం కావాలని స్వామీజీతో చెప్పి చేస్తారండి. ఏ పనైనా సరే పర్మిషన్ అంటే స్వామీజీ ఉన్నప్పుడు స్వామీజీకి చెప్పేవారు కాబట్టి, ఇప్పుడు సమాధి కాడికి వెళ్ళి, ఆయన సమాధిలో ఉన్నారు కాబట్టి సమాధి కాడికి వెళ్ళి స్వామీజీ ఈ కార్యక్రమం చేద్దారనుకుంటున్నాం, మీ ఆశీర్వాదంతో ముందుకెళ్ళేలాగా ఆశీర్వాదం చేయండి. సమాధి మీద విభూతి పెట్టి జల్లి చేస్తారు. బయట నుండి ఎంతో మంది భక్తులు వస్తుంటారండి. చాలా మంది వస్తుంటారండి. వాళ్ళకి ఏమన్నా మరి వసతి సదుపాయాలు ఉన్నాయండి, రూమ్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చిన భక్తులందరికీ కూడా వసతి ఉంది, భోజనాలు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఉన్నారు, ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడ మరి బిస్కెట్లు తింటారు, బ్రెడ్ తింటారో తెలియదు. ఇక్కడ మనం మామూలుగా వంకాయ కూర అయితే తినేస్తారు, ఏ కూర వేసినా తినేస్తారు. నా మంట అనరు. మిగతా బయట వాళ్ళకి ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇక్కడ ఈయన ఆశీర్వాదంతో మాత్రం మనం ఏది పెడితే అది తినేస్తారు. నార్త్ ఇండియన్స్ రొట్టె తింటారండి, ఇక్కడ అన్నం తినేస్తారు. ఏది పెడితే తింటారు, ప్రసాదం అనే తింటారు. వారంతా ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? దర్శనం చేసుకుని ఒక వారం 10 రోజులు ఉండే వాళ్ళు ఉంటారు, 4 రోజులు ఉండే వాళ్ళు ఉంటారు. ధ్యానం చేసుకుంటారు. ఎక్కువగా ధ్యానం, భజన, ఎక్కువగా ధ్యానం చేస్తుంటారు. ట్రస్ట్ కమిటీ మెంబర్స్ వాళ్ళకి ఏంటంటే బయట భక్తులందరికీ అవకాశం ఉందండి. బయట వాళ్ళకి ఉంటుంది. బయట మరి అన్ని దగ్గర ఒక 20-30 ఆశ్రమాలు ఉన్నాయి కదా, మరి మన భారతదేశంలోనే ఇతర దేశాల్లోనే ఉన్నాయి. అన్ని ఆశ్రమాల నుంచి వస్తుంటారు. అక్కడ ఆశ్రమంలో కనెక్ట్ అయిన వాళ్ళు వస్తారా? బయట వాళ్ళు కూడా వస్తుంటారు. బయట వాళ్ళు కూడా వస్తుంటారు. లేదు రుసుము లేదు, అసలు లేదు. ఆ పద్ధతి అసలు స్వామీజీకి అసలు ఒప్పుకోరు. మీకు నచ్చితే మీరు డొనేషన్ ఇస్తారు అంతే తప్ప అసలు ఈ రూమ్కి ఎంత ఇవ్వండి, ఈ భోజనానికి ఎంత ఇవ్వండి, అసలు మాట లేదు. అది లేదు. హాల్ అదే వాళ్ళ ఓపికను బట్టి 2 రోజులు ఉండేవాళ్ళు, 3 రోజులు ఉండేవాళ్ళు, 5 రోజులు ఉండేవాళ్ళు సాధన చేసుకోండి. వచ్చినప్పటికి వెళ్ళేటప్పటికి చాలా మార్పులు జరుగుతుంటాయి కదా, వాళ్ళే చెప్తుంటారు. వెళ్ళిన తర్వాత కూడా చెప్తుంటారు, వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పటికి మా కోరిక తీరింది, మేము అనుకున్న పని అయింది, మళ్ళీ వస్తాము. అది 100%. రుద్రాభిషేకం చేసుకునండి, పాదపూజ చేసుకుని అన్నదానం చేసుకుంటే చాలా పనులు నాకు జరిగాయండి. చాలా పనులు సులువుగా, కోర్టు పనులు ఏంటి ఏదైనా సరే సునాయాసంగా జరిపోయి. మా అమ్మాయి పెళ్ళి ముందు అభిషేకం చేసి తినేది చేయించాడు దగ్గరుండి. పెళ్ళి ఆటంకం లేకుండా జరిగిపోయిందండి. పెళ్ళి అయ్యాక మళ్ళీ మా అమ్మాయి అడ్డుని తీసుకొచ్చి మళ్ళీ అభిషేకం చేయించాడు. చూడన్న వాళ్ళు మరి ఎలా ఫీల్ అవుతారంటే, అయ్యో మేము కూడా ఉంటుంటే బాగుంటుంది అనుకుంటారు కదా ఇలాంటి యోగులతో పాటు. ఉంటారు. అలాగే కొంతమంది అంటుంటారండి, అయ్యో ఇన్ని సంవత్సరాలకి కలిగింది మాకు భాగ్యం, ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం రాలేకపోతున్నాం, ఇన్ని సంవత్సరాలకి. ఎందుకు ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చారండి, బోటాన్ డాక్టర్ గారు అంటారు, వాళ్ళ అమ్మాయి ఇలా వెళ్ళిందండి. ఇందాక పురిట్లోనే ఆవిడ డెలివరీలో అమ్మాయిని మదర్ కూడా కాలం చేస్తే స్వామీజీ మళ్ళీ బతికించారని అని చెప్తున్నారు. నిన్న నాకు తెలియదు ముందు విషయం చెప్తున్నారండి. డెలివరీ టైంలో నిమిషానికి ఫోన్ చేసి చూడండి ఇక్కడికి సమాధికి, మేము హాస్పిటల్ బయలుదేరుతున్నామని స్వామీజీకి చెప్పండి అని. ఇప్పుడు అది కూడా ఉందన్నమాట. ఇప్పుడు సపోజ్ ఎవరో ఒకరికి ఒంట్లో బాగోలేదు అనుకోండి, స్వామీజీ భక్తులను ఇలాగ హాస్పిటల్కి వెళ్తున్నాము, ఒంట్లో బాగోలేదు, స్వామీజీ దగ్గర చెప్పండి అంటే మనం చెప్తాం అనమాట. స్వామీజీ చెప్తాం అది ఇప్పుడే ఉంది. స్వామీజీ ఉండగా స్వామీజీకి చెప్పేవాళ్ళం, ఇప్పుడు అలా చెప్తాం అనమాట. ఆయన మాత్రం ఆశీష్ నాగపాల్ అని ఆర్మీలో డాక్టర్ అనమాట. ఆ అమ్మాయి డెలివరీ టైంలో సీటుకి మాటికి ఫోన్ చేసేవాడు,
ఇలాగ హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాం, ఇంటి దగ్గర బయలుదేరామని, హాస్పిటల్ లోపలికి వెళ్తున్నామని, అలాగే అంటే ఆయన తృప్తి అనమాట. అంటే ఆయన స్వామీజీ దగ్గర ఉన్నట్టు లెక్క అనమాట. ఎంతో దూరాన్ని ఉన్నారు, అలా బాధపడతా హాస్పిటల్కి వెళ్తే ఇలాగా చాలా బాగుందండి, చాలా మంచి డా- విషయాలు సంతోషం తెలియజేశారు. సంతోషం చాలా సంతోషం.